Welcome back to my channel, friends. In this session I will be explaining how to uh, calculate factorial of a given number by using classes. Okay, so you need to calculate factorial for the given number, but that program you should implement using classes concept. Okay, so I am creating a class for factorial. Okay, so factorial is my class name. Here I'm defining init method. So what are the requirements for factorial of a given number? So we should read n value. Okay, so int input enter value for n. సో n వాల్యూ మీరు ఎంత ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేసిన n వాల్యూకి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇనిట్ మెథడ్లో ఏం చేసాం, వీఆర్ రీడింగ్ ఇన్పుట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వీ షుడ్ క్యాలిక్యులేట్ ఫ్యాక్ట్. సారీ, ఐ ఫర్గట్ టు గివ్ సెల్ఫ్. కరెంట్ ఇన్స్టెన్స్ ఇవ్వకుండా మనం ఏం చేయలేం కదా. ఓకే, సో సెల్ఫ్ డాట్ ఎన్. ఓకే, సో ఎన్ వాల్యూ రీడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వీ షుడ్ క్యాలిక్యులేట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వీ షుడ్ డిక్లేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి ఎన్ వరకు. బట్ రేంజ్ ఫంక్షన్లో ఎండింగ్ వాల్యూ ఎప్పుడు ఏమి ఇవ్వాలని చెప్పాం, n+1. ఓకే, సో కాబట్టి ఎన్ అంటే ఎలా కాల్ చేయాలి, సెల్ఫ్ డాట్ n+1. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఐ, దట్ ఈజ్ వీఆర్ మల్టిప్లయింగ్ ద న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎక్కడికి రిటర్న్ చేయాలి, కాలింగ్ ఫంక్షనాలిటీ. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ వాల్యూ, ఎఫ్, రిటర్న్ ఎఫ్. ఓకే, సో ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫంక్షన్. సో మనం ఫ్యాక్టోరియల్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం, 1 × 2 × 3 × 4 × 5 కదా. సో F1కి ఇనిషియలైజ్ చేసాం, ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఐటరేట్ చేస్తున్నాం, 1 నుంచి సెల్ఫ్ డాట్ n+1, ఎందుకంటే మనకి సెల్ఫ్ డాట్ n వరకు రావాలి. బట్ n5 అన్నాం అనుకోండి, 4 వరకే రేంజ్ ఫంక్షన్ ప్రింట్ చేస్తుంది కాబట్టి 4+1 5 కూడా రావాలి కాబట్టి +1 ఇస్తాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఐ. ఓకే, దిస్ ఈజ్ ద లాజిక్ ఫర్ ఫ్యాక్టోరియల్. సో ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎఫ్, కాబట్టి వీఆర్ రిటర్నింగ్ ఎఫ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడికి వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఫ్యాక్టోరియల్ క్లాస్ కంప్లీట్ అయింది. బట్ వీఆర్ యాక్సెసింగ్ ఫ్యాక్ట్ ఫంక్షన్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఫంక్షన్ యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి, క్రియేట్ అన్ ఇన్స్టెన్స్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ద క్లాస్ నేమ్, ఫ్యాక్టోరియల్. సో ఎఫ్ ఈజ్ నౌ ఆబ్జెక్ట్, ఫ్యాక్టోరియల్ ఈజ్ క్లాస్ నేమ్. ఇప్పుడు మనకి ఎలా రావాలి మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 రావాలి, దిస్ ఈజ్ మై మెసేజ్ అనుకుందాం. సో దెన్ ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 5 ఈజ్ అవర్ ఎన్ వాల్యూ. సో అవర్ ఎన్ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలి, సెల్ఫ్ డాట్ ఎన్. సెల్ఫ్ డాట్ ఎన్ ఎప్పుడు, మీ క్లాస్ లోపల ఉన్న ఫంక్షన్స్లో. బట్ ఎప్పుడైతే మీరు అవుట్ సైడ్ ది క్లాస్ రాస్తున్నామో, then by using object you can access this n value. Okay, so factorial of f dot n. So f dot n refers to, by using an object you can access the data member. Okay, so f dot n annappudu it prints 5. Okay, next ఏం రావాలి, is. కామా, నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ, 120. సో 120ని ఎక్కడ రిటర్న్ చేస్తున్నాం, ఫ్యాక్ట్ ఫంక్షన్ రిటర్న్స్ ద రిజల్ట్. సో ఫ్యాక్ట్ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఎఫ్ డాట్ ఫ్యాక్ట్, లెట్స్ సీ ద అవుట్పుట్. సో ఎంటర్ వాల్యూ ఫర్ n5. సో చూడండి, సో ప్రోగ్రామ్ మీరు క్లాస్ రాసిన క్లాస్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ నుంచి. ఎప్పుడైతే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందో, క్రియేట్ అవుతున్నప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బై యూజింగ్ సెల్ఫ్ డాట్ ఎన్
యు ఆర్ కాలింగ్ ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ వాల్యూ n, 5 ఇచ్చిన వెంటనే ఆ స్ట్రింగ్ ఇంటీజర్గా కన్వర్ట్ అయ్యి ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అయిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎఫ్ డాట్ ఎన్, ఎఫ్తో ఎన్ ఎంత ఇచ్చాం ఇప్పుడే 5, ఈజ్ ఎఫ్ డాట్ ఫ్యాక్ట్. సో ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి బై యూజింగ్ ఎఫ్ యు ఆర్ కాలింగ్ ఫ్యాక్ట్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ 1 కామా 5 ప్లస్ 1 అంటే 6 ఉంటుంది, బట్ 1 to 5 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ద రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఎఫ్, కాబట్టి ఎఫ్ 120 ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఓకే, లైక్ దట్ యూ కెన్ రైట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఏవి చేయాలన్నా ఇలాగే చేస్తారండి. సపోజ్ క్లాస్ ఎడిషన్ చేయాలనుకోండి, ఎడిషన్, సో డెఫ్ init self some a is sorry self is dot a is equals to 10, self dot b is equals to 20, def add self return self dot a plus self dot b. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు a by using class name addition. Now you should print result comma a dot, which method you should call, add. సో ఎప్పుడైతే ఎడిషన్ కాల్ చేస్తున్నామో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన వెంటనే ఏం ఎగ్జిక్యూట్ అయిపోతుంది, init మెథడ్. సో a should assign 10, b should assign to 20, a dot n automatically add function invokes 10 plus 20, it results 30. Okay, like that you can write number of programs and practice well. All the best. Thank you.